హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియోలను పూర్తిగా చూడండి. మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. 1970 తర్వాత పుట్టిన వారెవరైనా ఇప్పుడు వారికి 40 లేకపోతే 45 ఆ సంవత్సరాల వయసు ఉన్నవారు వారి చిన్నతనంలో వారు స్కూల్లో చదువుకునేటప్పుడు వారికి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు అన్నమాట. ఆ స్నేహితులతో వాళ్ళు అక్కడ చదివిన స్కూల్లో కానీ లేకపోతే కళాశాలలో కానీ వారు ఎంతో స్నేహంగా మెలిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు అనమాట. వీరందరికీ వేసవకాలం సెలవులు ఇచ్చిన తర్వాత వారి యొక్క స్నేహితులతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మరియు అప్పుడుండే గ్రామ స్థాయిలో ఉండే ఆటలను బాగా ఆడి ఇంటికి వెళ్ళేవారనమాట. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా నువ్వు స్నేహితులతోనే తిరుగుతూ ఉంటావా, ఎప్పుడు ఇంటి దగ్గర నీ కాలు అనేది నిలవదా అని తరచుగా వారిని తిట్టడం కానీ లేకపోతే మందలించడం కానీ జరిగేదన్నమాట. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే మనం చదువుకునే వయసులో మనకి చాలా మంది స్నేహితులు ఉండటం మరియు మనం వారితో కలిసి వాడుకోవటం లేకపోతే వాళ్ళతో కలిసి అప్పుడప్పుడు మనం బయటికి వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఆ స్నేహితులు అనేది లేకుండా ఉండటం జరుగుతుందన్నమాట. చాలా గేటెడ్ కమ్యూనిటీలు రావటం, చాలా అపార్ట్మెంట్స్ పెరగటం మరియు తల్లిదండ్రులు ఒక చోట నుంచి వేరొక చోటకి ఉద్యోగం మీద బదిలీ అయి వెళ్లటం వలన ఈ సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలు రావడంతో చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట. దాన్నే సోషల్ ఐసోలేషన్ అంటారు. ఈ సమస్య ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఈ సమస్య ఇలాగే పెరిగితే భవిష్యత్తులో అంధకారమయ్యే పరిస్థితులు ఉన్నాయని, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మానసిక స్థితి దిగజారి వారి యొక్క ఒంటరితనం ప్రవేశించి వారు ఏ పని చేయలేక సతికిలపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 2019లో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఇంటికి పరిమితం అవటం, ఆన్లైన్ స్కూళ్ళు, వారికి ట్యాబ్లు, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి ఇవ్వటం వలన వారు అందులోనే వీడియో గేమ్స్ ఆడటం లేకపోతే సహజ సిద్ధంగా వచ్చి అందులోనే ఉండే గేమ్స్ ఆడటం వల్ల వారు స్నేహితులతో సహవాసం చేయటం మర్చిపోయి ఇంటిలో ఉన్న 4 గోడలకే పరిమితం అవటం వలన వారి యొక్క మానసిక దిగజారిందని ఓ నివేదిక తన పరిశోధనలో తెలిపిందనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మన యొక్క పిల్లలను కానీ లేకపోతే మన యొక్క అన్నదమ్ముల పిల్లలను కానీ మన యొక్క స్నేహితుల పిల్లలను కానీ ఇలా ఒంటరిగా 4 గదుల మధ్య ఉంచకుండా వారిని అప్పుడప్పుడు బయటికి తిప్పుతూ వేరే వారితో కలిసి సమాజంలో ఏం జరుగుతుందో తెలిసేలాగా ఉంటే వారి యొక్క జీవన పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. అలాగే వారు మంచిగా పెరిగి వారు ఈ సమాజాన్ని అర్థం చేసుకుని సమాజానికి తగ్గట్టు ముందుకెళ్లే విధంగా వారు ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.